లోపల ఉన్న క్లాత్ కి ఇలాగా నేను కుడుతున్నాను. కనిపిస్తుందా? సూది నా వైపుకి వచ్చేటట్టుగా కుట్టుకుంటున్నాను కొంచెం. ఓకే. కుట్టుకొని గట్టిగా ఉండడానికి ఒక చిన్న నాట్ వేసుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ అడ్జస్ట్మెంట్స్ ఉండవు కాబట్టి. ఇక్కడ వరకు అర్థమైందా? దారం కట్ చేయకూడదు, అలాగే ఉంచుకోవాలి. ఉంచుకొని బొమ్మని ఇలాగ అడ్డంగా పెట్టుకొని కుచ్చులు పెట్టుకుంటూ రండి. ఇలా దారము కట్ చేయొద్దు, కొంచెం కొంచెం కుచ్చులు పెట్టాలి, సూది ఎక్కించుకోవాలి. అర్థమవుతుందా అందరికి? yes ma'am. కుచ్చుల దగ్గర 2-3 సార్లు కాటా వేయకండి, మనం అడ్జస్ట్ చేసుకోవాలి లాస్ట్ లో. సో దారం ఊరికే ఎక్కించి తీయాలంతే. మీరు అక్కడ నాట్ వేశారనుకో అడ్జస్ట్మెంట్స్ కి పనికిరాదు. మొత్తం పెట్టేయాలమ్మా. అలాగా మనం తీసుకున్న మొత్తం పావడా క్లాత్ మొత్తానికి కూడా కుచ్చులు పెట్టుకోవాలి మనం. లాస్ట్ దాకా మొత్తము ఇలాగా కుచ్చులు పెట్టేసుకోవాలి. అందరు కుచ్చులు పెట్టి చెప్పండి, దారం కట్ చేయకూడదు. ఓకేనా? ఇక్కడ వరకు అందరు చేశారా? చెప్పండి మా గౌతమి గారు. ఇది 2.5 వచ్చింది మేడం. అడ్డంగా 30 తీసుకోవాలా మేడం? తక్కువ తీసుకోవాలి. బొమ్మ చిన్నదైతే తక్కువ తీసుకోవాలి. మీ బొమ్మ చూపించండి. పక్కకి కనిపించలేదు. ఆ బొమ్మకి మీరు 10 పెడితేనే ఎక్కువ. 10 సరిపోతుంది. 10 ఇంచులు. చేయట్లేదా ప్రేక్షకులు అందరూ? ఓకే. ఇప్పుడు ఇక్కడ చూడండి మా, ఇది మనం ఎందుకు జస్ట్ ఊరికి ఎక్కించుకున్నామంటే మనం కుచ్చులు పెట్టినప్పుడు ఒక్కొక్క దగ్గర ఎక్కువ ఒక్కొక్క దగ్గర తక్కువ వస్తూ ఉంటాయి. ఓకే. మనం కుట్టేటప్పుడు కూడా పావడా కుచ్చులు పెట్టేది ఎక్కడైనా కుట్టాలంటే పెద్ద కుట్టు వేసుకుంటాం మిషన్ మీద కూడా, అవునా? సో మనం లాగేస్తే ఈక్వల్ గా వచ్చేస్తుంది తర్వాత. సో ఇప్పుడు మనం ఇక్కడ కుట్టిన దగ్గర నుంచి మనం ఈ విధంగా పావడాకి సెట్ చేసుకుంటున్నాం. సెట్ చేసుకొని దారం ఇట్టే ఉంది కదా, దీన్ని ఇలా వెనక నుంచి తీసుకొస్తున్నాను. తీసుకొచ్చి మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి.
మీకు కుర్చీలు ఎలా కావాలి ఏంటి అని. కనిపిస్తుందా? అర్థమవుతుందా? అర్థమైందా?